ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయం అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకం నిరాలంబం నిరాభాసం సత్తమాత్రమగోచరం ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయః. ఇవి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు. ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని చదువుతున్నారో సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయం అప్రమేయం మహాశాంతం అచల నిర్వికారం, మనలో ఉండేటువంటి అరిషడ్వర్గములను నాశనం చేయడానికి సేనానాయకుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకునేటువంటి మహా ఉత్సవము కార్తీక మాసంలో, అంటే ఆయన నక్షత్రంతోనే ఆవిర్భవించింది. కృత్తికా నక్షత్రంలో కృత్తికలలో జన్మించినటువంటి ఆ యొక్క కార్తికేయుడి యొక్క ఆవిర్భావం ఈ మాసంలో జరిగింది. అది స్కంద షష్ఠి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి షష్ఠియే స్కంద షష్ఠి. కాబట్టి మీరందరం కూడా ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ యొక్క అక్టోబర్ మాసంలో 27వ తేదీ స్కంద షష్ఠి వచ్చింది. 27వ తేదీ స్కంద షష్ఠి, అది విశేషమైనది. అది సోమవారం అవడం ఇంకా విశేషం మనకి. కాబట్టి స్కంద షష్ఠి రోజున మీరు తప్పనిసరిగా శివపార్వతుల అర్ధనారీతత్వాన్ని పూజ చేసుకుంటూ ప్రత్యేకంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే తప్పకుండా మంచి అనుకూలత. ముఖ్యంగా ఈ స్కంద షష్ఠి రోజున కంటే ముందు మనకి 2 రోజుల ముందు ఈ నాగుల పంచమి, నాగుల చవితి. 25వ తేదీ శనివారం నాగుల చవితిగా చెప్పబడుతోంది. 26వ తేదీ నాగుల పంచమిగా చెప్పబడుతోంది. ఈ కార్తీక మాసంలో వస్తున్నటువంటి నాగుల చవితి, నాగుల పంచమి పక్కపక్కన ఎందుకు వచ్చాయి సుబ్రహ్మణ్య స్వామి పూజలు? మళ్ళీ వెంటనే స్కంద షష్ఠి కూడా వచ్చింది. ఏమిటి దీని యొక్క అంతరార్థం? వివాహం కాని వారు, కుజదోషం ఉన్నవారు ఈ నాగుల చవితి రోజున నాగదేవత పూజ చేయాలి. మనం వివాహం కొరకు నాగుల చవితి రోజున పూజ చేయాలి. కన్యలు కానీ, అబ్బాయిలు కానీ, బ్రహ్మచారులు కానీ పూజ చేయాలి. అలాగే ఈ వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఉంటాయి. అంటే ప్రతి అంటే అంటే విడాకులు అనేటువంటి భావన ఉండడం. ఈ మొగుడు పిల్లలు బాగానే ఉంటారు, ఈ అత్తమామలతో గొడవలు ఎక్కువైపోతుంటాయి. దానివల్ల విపరీతమైన ధోరణి ఏర్పడుతుంది. అటువంటి ఇబ్బందికరమైనటువంటి దోషం తొలగడానికి కూడా మనము 25/10/2025 శనివారం రోజున నాగుల చవితి రోజున ఈ అమ్మవారిని, నాగదేవతని, సుబ్రహ్మణ్య స్వామిని, అంటే అక్కడ నాగదేవతగా సుబ్రహ్మణ్య స్వామిగా, సుబ్రహ్మణ్య స్వామికి మరొక అవతారమే నాగదేవత స్వరూపం. నాగుల చవితి పూజ చేసుకోండి. మరి నాగుల పంచమికి ఏం పూజ చేసుకోవాలి? వివాహం అయిన తర్వాత 3 ఏళ్ళు అయిందండి, 4 ఏళ్ళు అయిందండి, సంతానం కలగడం లేదు, ఏమండి మీ అమ్మాయి నీళ్ళు వేసుకోలేదా, ఏమండి మీ అమ్మాయి నెల తప్పలేదా, ఏమండి మీ అమ్మాయి గర్భం రాలేదా అనేటువంటి వ్యక్తులకి ఆడపిల్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మగవాడికి కూడా వీర్య స్ఖలనం సరిగా లేకపోయినా, వీర్య వృద్ధి లేకపోయినా, వీర్యంలో జీవము లేకపోయినా సంతానం ఆలస్యం అవుతుంది. అది ఆడపిల్లని నెట్టేయడం ఎందుకు? కాబట్టి ఇక్కడ పెళ్ళైనటువంటి దంపతులు నాగుల పంచమి రోజు నాగుల పుట్ట దగ్గర పూజ చేసుకోవాలి. ఇక్కడ నాగుల చవితి కానీ, నాగుల పంచమి కానీ పొలో అంటూ లీటర్ల కొద్ది పాలు అందులో పోయకండి, గుడ్లు వేయకండి. పుట్ట పైన 2 చుక్కల నీళ్లు, పాలు పోయండి, సరిపోతుంది. కాసింత గంధం, కాసింత పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. మన్యు సూక్త విధానంగా, మన్యు సూక్తంతో పూజ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మన్యు సూక్త విధానంతో ఎస్తే మన్యో విదద్వజ్రతాయక సహభోజ పుష్యతి విశ్వమానుచకు అనేటువంటి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రము చేత సుబ్రహ్మణ్య స్వామిని షోడశోపచారితంగా పూజ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్వామివారికి ఇక్కడ పూజ చేసే ప్రయత్నం చేయాలి. అలాగే తెల్ల గన్నేరు పూలను స్వామివారికి అలంకరింపచేయాలి. తెల్ల గన్నేరు పూలు అలంకరింపచేయాలి. స్వామివారికి శనగపప్పు పానకము నివేదనగా పెట్టాలి. ఆవు పాలతో చేసినటువంటి పాయసము నివేదన చేయాలి. మరి వివాహం కొరకు మనకి పప్పు, అన్నము స్వామివారి నివేదన చేయాలి సుబ్రహ్మణ్య స్వామికి. అలాగే పంచామృతములతో నాగుల చవితి రోజు అభిషేకం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పుట్ట కాదు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవాలి. పుట్ట దగ్గర పూజ చేయాలి. పుట్ట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కూడా చెప్పుకోవాలి నిలబడి.
నిదానంగా శబ్దం లేకుండా, ఎక్కువ శబ్దం చేయకుండా అక్కడ పుట్ట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవాలి. ఇలా పంచమి రోజున దంపతులు పూజ చేసుకోవడం వల్ల శుభకరమైన సంతానం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. జన్మజాతకు ఉన్నటువంటి నాగుల చవితి రోజున కుజదోషం కానీ, సప్తమ దోషం కానీ, కలత్ర దోషం ఉన్న 25 ఏళ్ళు వచ్చాయండి. 23 ఏళ్ళు దాటితే పెళ్లి చేయాల్సిందే ఆడపిల్లకి. 25 ఏళ్ళు దాటితే అబ్బాయికి పెళ్లి చేయాల్సిందే. ఇంకా పెళ్లికి ఆలస్యం చేయకూడదు. అలా చేస్తూ పోతుంటే సంతానం ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి శుభ సమయం అదే. ఆడపిల్లకి 23 ఏళ్ళు పెళ్లి చేయాల్సిందే ఖచ్చితంగా. 25 ఏళ్ళ అబ్బాయికి పెళ్లి చేసేసేయండి. అలా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వాళ్ళ యొక్క వంశవృద్ధి ఉంటుంది, ఆరోగ్యవంతమైన లక్షణం ఉంటుంది, జీవితంలో ఒక మంచి శుభయోగాలు పొందుకుంటారు వాళ్ళు. నాగుల చవితి రోజు వివాహం కొరకు, నాగుల పంచమి రోజు సంతానం కొరకు పూజ చేయాలి. మరి స్కంద షష్ఠి సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున శ్రీ పురుష సూక్త విధానంతో మరియు శ్రీ సూక్తం, పురుసూక్తం మరియు రుద్రము చేత, రుద్రమంత్రముల చేత, దుర్గా సూక్తము చేత ఈరోజు విశేషంగా పూజ చేయాలి. సాక్షాత్తుగా స్వామివారి స్వరూపానికి శూలవాహనుడు, శూలధారుడైనటువంటి స్వామివారిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామి చాలామంది వచ్చేసి వల్లి దేవసేన సమేత పూజ అంటారు. అక్కర్లేదు. సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారి, ఆయనకే పూజ చేయండి. రుణ విమోచనం, రోగనాశనం, కుజదోష నివారణతో పోతుంది. ఈరోజు స్వామివారికి కందిపప్పుతో ఉన్నటువంటి పప్పు, అలాగే అన్నము, చెరుకు రసము, అలాగే ఆవుపాల పాయసము, అలాగే మనకి మిరియాలైనటువంటి అన్నము, మనకి తమిళనాడులో బాగా పెడతారు. అంటే పాయసం కట్టు పొంగలి అని పెడతారు. కట్టె పొంగలి, కట్టు పొంగలి అంటారు. అది కారపు కట్టు పొంగలి, తీపి కాదండి. కట్టు పొంగలి చేసేసి అది నివేదన చేయాలి. అది 10 మందికి పంచాలి. అలాగే తిల అన్నము, తెల్ల నువ్వులతో శ్వేత తిల అన్నం, తెల్ల నువ్వులతో అన్నం కారంగా కానీ తీపిగా కానీ చేసి అది కూడా నివేదన చేసి 10 మందికి పంచాలి. ఇలా ఈరోజు మనకి సుబ్రహ్మణ్య స్వామి కంటే ముందు మనము ఈ యొక్క గణపతిని కూడా పూజించాలి. గణపతిని కూడా పూజించే ప్రయత్నం చేయాలి. గణపతిని దూర్వాయుగ్మాలతో పూజ చేయాలి. అలాగే కార్తికేయుణ్ణి దర్భతో పూజ చేయాలి. అలాగే ఇంకొక విశేషం కూడా చెప్పండి. ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఈ ఆ మేకపాలతో, నల్లటి మేకపాలు దొరికితే కనుక ఆ నల్లటి మేకపాలతో కూడా అభిషేకం చేయవచ్చు. అది కూడా విశేషంగా చెప్పబడింది. ఆ నల్లటి మేకపాలతో అభిషేకం చేసి, లేదా క్షీరం, గోక్షీరంతో అభిషేకం చేసి, పంచామృత అభిషేకం చేసి స్వామివారికి నివేదన చేసి ధూపదీప నైవేద్యం ధరిపించి స్వామివారికి ఉన్నటువంటి కందిపప్పు అన్నాన్ని నివేదన చేయాలి. కందిపప్పుతో ఉన్నటువంటి అన్నము, అంటే కందిపప్పు అన్నం వేరుగా వండి ఆ యొక్క అన్నము స్వామివారి నివేదన చేయాలి. దానివల్ల మనకి రుణ విమోచనం కలుగుతుంది. తప్పకుండా మనకి మంచి అనుకూల శుభయోగాలు కలుగుతాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. సమస్త శత్రుపీడా పరిహారం కలుగుతుంది. సమస్త రోగనాశనం కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ నాగుల చవితి, అలాగే నాగుల పంచమి, స్కంద షష్ఠి, ఈ 3 వరుసగా వచ్చాయి. 25, 26, 27 ఈ 3 రోజులు కూడా నక్తముగా ఉండగలిగితే, అంటే నక్తం అంటే ఏమిటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు పళ్ళు పాలు తాగి రాత్రి చుక్కను చూసి భోజనం చేయడం. 3 రోజులు అలా ఉండగలిగితే కనీసం అద్భుతమైనటువంటి ఆనంద ఆరోగ్య యోగాలు ఉంటాయి. జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగిపోయేటువంటి అదృష్టం కూడా చెప్పబడుతోంది. వెంటనే మీరు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి అష్టైశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.